హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ మొత్తం ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఎంతో ఉపయోగపడే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అంటే తెలుగులో వీటిని జాతీయాలు అంటారండి. ఓకేనా, తెలుగులో వీటిని ఏమంటారు? జాతీయాలు అంటారు. సో లేట్ చేయకుండా అయితే మొదలు పెట్టేద్దామండి. ఫస్ట్ది ఏ ఫ్లయింగ్ విజిట్. దీన్ని ఏమంటారు, ఎందులో వాడతారంటే ఏ వెరీ షార్ట్ విజిట్. ఓకేనా, ఏ వెరీ షార్ట్ విజిట్ అనమాట. నెక్స్ట్ ఏ ఫూల్స్ ప్యారడైజ్ అనమాట. ఏ ఫూల్స్ ప్యారడైజ్. సో దీనికి మీనింగ్ ఏంటి? బీయింగ్ హ్యాపీ ఫర్ ఫూలిష్ రీజన్స్ అనమాట. బీయింగ్ హ్యాపీ ఫర్ ఫూలిష్ రీజన్స్. నెక్స్ట్ ఏ జెంటిల్మెన్ అట్ లార్జ్. ఓకేనా, ఏ జెంటిల్మెన్ అట్ లార్జ్. సో దీనికి మీనింగ్ ఏంటి? ఏ మ్యాన్ వితౌట్ ఎ జాబ్. ఏ మ్యాన్ వితౌట్ ఎ జాబ్. నెక్స్ట్ ఏ గోల్డెన్ మీన్. ఏ గోల్డెన్ మీన్. సో దీనికి ఏంటి? మిడిల్ కోర్స్ బిట్వీన్ టూ ఎక్స్ట్రీమ్స్. నెక్స్ట్ ఏ గ్రీన్ హార్న్. ఏ గ్రీన్ హార్న్. దీనికి ఏంటి? యాన్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. యాన్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ అనమాట. నెక్స్ట్ ఏ గ్రే ఏరియా. ఏ గ్రే ఏరియా అంటే యాన్ అన్క్లియర్ సిచ్యువేషన్ అండి. యాన్ అన్క్లియర్ సిచ్యువేషన్ అనమాట. నెక్స్ట్ ఏ హెయిర్ బ్రెడ్త్ ఎస్కేప్ అంటే ఏ నేరో ఎస్కేప్ అండి. ఏ నేరో ఎస్కేప్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ హార్డ్ నట్ టు క్రాక్. ఏ హార్డ్ నట్ టు క్రాక్ అంటే డిఫికల్ట్ టాస్క్ అండి. డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏ హార్నెట్స్ నెస్ట్. ఏ హార్నెట్స్ నెస్ట్. సో దీనికి ఏంటి? రైజింగ్ కాంట్రవర్సీ అండి. రైజింగ్ కాంట్రవర్సీ. నెక్స్ట్ ఏ హాట్ పొటాటో అండి. ఏ హాట్ పొటాటో. సో దీనికి ఏంటంటే ఏ కాంట్రవర్షియల్ ఇష్యూ అండి. ఏ కాంట్రవర్షియల్ ఇష్యూ అనమాట. సో ఇవండి ఈరోజు 10 ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనమాట. ఇంపార్టెంట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనమాట. ఓకేనండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్గా ఎస్ఎస్సీలో అడిగినవన్నమాట. సో అంటే ఆల్ ఎస్ఎస్సి, సిజిఆర్లో, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ వంటి వాటిలో అడిగినవన్నమాట. సో ఖచ్చితంగా మీరు నోట్బుక్ అయితే నోట్ చేసుకొని తీసుకొని సో ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయండి. ఎవరి దగ్గర అయితే లేవో ఇటువంటివి సో ఖచ్చితంగా అయితే చదవండి. రోజు ఒక 10 ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఒక 10 సినానిమ్స్, 10 యాంటోనిమ్స్, అలాగే 10 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇలా చదువుతూ ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి మంచి వొకాబులరీ అనేది బాగా వస్తుందన్నమాట మీ అందరికీ. సో ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు.